గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని చెప్పి సెర్చ్ చేస్తే యూట్యూబ్లో కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నిఫ్టీ 50లో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాము. నిఫ్టీ 50 చార్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ గ్లోబల్ మార్కెట్స్ ఎలాగ రియాక్ట్ అవుతున్నాయి అండ్ ఒక్కసారి మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా చెక్ చేద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ 50-50 అని చెప్పొచ్చు. ఈరోజు హాఫ్ ఆఫ్ ది సెక్టర్స్ ఏమో పాజిటివ్గా రియాక్షన్ ఇచ్చాయి, హాఫ్ ఆఫ్ ది సెక్టర్స్ ఏమో నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి ఈరోజు. అందులో మెటల్ సెక్టర్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది ఈరోజు. ఎక్స్ట్రీమ్లీ బులిష్ సైడ్ ఉంది మెటల్ సెక్టరు. అలాగే నిఫ్టీ ఫిన్సర్వ్ అంటే ఫైనాన్స్ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా పాజిటివ్గా ఉంది. స్లైట్గా ఆటో, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్ అండ్ మెటల్ సెక్టర్, ఈ సెక్టర్స్ అన్నీ కూడా నిఫ్టీకి పాజిటివ్గా కాంట్రిబ్యూట్ చేసాయి ఈరోజు. ఒక్కసారి గ్లోబల్ మార్కెట్ కూడా చూద్దాము. ప్రస్తుతానికి లైవ్ ట్రేడింగ్ సెషన్ ఇంకా జరుగుతుంది. యుఎస్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. ఒకసారి యూరోపియన్ మార్కెట్ చూస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇంకా నిఫ్టీ ప్రస్తుతానికి అయితే ట్రేడింగ్ క్లోజ్ అయిపోయింది. మిగతా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా నెగిటివ్గానే చూపిస్తున్నాయి. సో ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ అనేది నెగిటివ్ సిగ్నల్సే మనకి క్లియర్గా చూపిస్తుంది. మేబీ సాటర్డే, సండే వచ్చింది, మార్కెట్ ఏదైనా నెగిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూస్తే నిన్న గ్రీడ్ జోన్లో ఉంది, ఈరోజు ఫియర్లోకి వెళ్ళింది. మేబీ ఫర్దర్ మార్కెట్ ఫాల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది నాకైతే. బట్ చార్ట్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఉంది, ట్రేడింగ్ వ్యూలో చూస్తున్నారు, డే క్యాండిల్ చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. క్యాండిల్ ఫార్మేషన్ అయితే గ్రీన్ క్యాండిలే ఫామ్ అయింది. గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినంత మాత్రాన ప్రతి గ్రీన్ క్యాండిల్ పాజిటివ్ సిగ్నల్ కాదు. ఎందుకంటే మీరు ప్రీవియస్గా లాస్ట్ 1 వీక్లో చూసినట్లయితే ఒక 2 డేస్ బ్యాక్ ఫామ్ అయిన క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిలే, మంచి గ్రీన్ క్యాండిలే. బట్ దాని తర్వాత కూడా ఒక సాలిడ్ బేరిష్ క్యాండిల్ పడింది. దానికంటే ఇంకొక 2 డేస్ ముందు వెళ్ళి చూసుకుంటే కూడా టాప్లో ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడింది. బట్ దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ తర్వాత కాన్సిక్యూటివ్ 2 డేస్ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్ పడి కాన్సిక్యూటివ్ 2 డేస్ రెడ్ క్యాండిల్ పడ్డది. సో ఓవరాల్గా గ్రీన్ క్యాండిల్స్ మధ్యలో పడ్డా, రెడ్ క్యాండిల్స్ పడ్డా, డైరెక్షన్ అనేది డౌన్వర్డ్ డైరెక్షనే మనకి ఇండికేషన్ చూపిస్తుంది. మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ డైరెక్షన్లో కొనసాగుతుంది, ఇర్రెస్పెక్టివ్ గ్రీన్ క్యాండిల్స్ పడని, రెడ్ క్యాండిల్స్ పడని. అదేవిధంగా మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఈ పర్టికులర్ అప్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ స్వింగ్ ఏదైతే ఉందో మీరు చూడండి, లెక్క పెట్టుకోండి. డైరెక్షన్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఇంత వరకు వచ్చింది. అరౌండ్ లో వచ్చేసి 24,400, హై వచ్చేసి 25,445 ఈ హై వచ్చేసి. సో ఆల్మోస్ట్ 1000 పాయింట్లు పైకి వచ్చింది ఈ డైరెక్షన్లో. కానీ మెజారిటీ ఆఫ్ ది క్యాండిల్స్ మీరు లెక్కేసుకుంటే గ్రీన్ క్యాండిల్స్ కంటే రెడ్ క్యాండిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 గ్రీన్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. సో ఈ మధ్యలో ఒక్కొక్క ఫామ్ అయిన ఈ గ్రీన్ క్యాండిల్ నేను గ్రీన్ క్యాండిల్ కింద కౌంట్ చేయకపోతే ఇంకొక నంబర్ డిక్రీజ్ అవుతుంది గ్రీన్ క్యాండిల్. ఎందుకంటే ఇది చాలా లోయెస్ట్ ట్రేడింగ్ జరిగిన ఒక మైనర్ స్పిన్నింగ్ టాప్. ఇది ఎక్కువ ట్రేడ్ జరగలేదు, అందుకే ఇంత చిన్న క్యాండిల్ పడింది అండ్ బాడీ కూడా చాలా చిన్నగా ఉంది. అండ్ అదేవిధంగా ఈ రెడ్ క్యాండిల్ కూడా మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా తక్కువ ట్రేడే జరిగింది. కాకపోతే అప్ అండ్ డౌన్ స్వింగ్స్ కొద్దిగా ఉన్నాయి దీంట్లో. సో ఓవరాల్గా ఈ అప్ ట్రెండ్లో డామినేట్ చేసింది రెడ్ క్యాండిల్స్, ఎక్కువ డామినేట్ చేసినాయి. కాకపోతే ట్రెండ్ డైరెక్షన్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. అందుకే చాలామంది అంటారు షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రెండ్ ఈజ్ ఫ్రెండ్ అని చెప్పేసి. సో ఓవరాల్గా డైరెక్షన్ కూడా చూడటం చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనకి కనిపించే డైరెక్షన్ మాత్రం ఒక నెగిటివ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతుంది, గ్రీన్ క్యాండిల్ పడ్డా కూడా.
అండ్ మనము ప్రీవియస్‌గా లాస్ట్ వీడియోలో ఏదైతే అనుకున్నామో 25,450 సాలిడ్‌గా బ్రేక్ అయితే మాత్రం డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఇంకా ఫర్దర్ కంటిన్యూ అయితదని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. అదేవిధంగా అప్‌వర్డ్ డైరెక్షన్‌లో వచ్చేసి 25,500 ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్‌గా ఫేస్ చేస్తదని చెప్పాను. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ కింద 25,700 అనేది ఉంటుందని చెప్పాను మీకు. సో, ఇక్కడ మనకి ఫస్ట్ రెసిస్టెన్సే ఇప్పటి వరకు ఫేస్ చేసింది. ఎందుకంటే ఈరోజు హై వచ్చేసి 25,551 ఈరోజు హై. సో, నేను నిన్న వీడియోలో చెప్పింది 25,500 ఇమ్మీడియేట్ రెసిస్టెన్స్ అని చెప్పాను. సో, ఒక మంచి విక్ అనేది ఫామ్ అయింది. రెసిస్టెన్స్ ఫేస్ చేసింది మనం అనుకున్న లెవెల్స్‌లో. అండ్ ఒక మంచి విక్ ఫామ్ అయ్యి ఆల్మోస్ట్ క్లోజింగ్ వచ్చేసి 25,492 అంటే విచ్ ఈస్ వెరీ క్లోజ్ రెసిస్టెన్స్ 25,500 అని మనం అనుకున్నాము. అదే లెవెల్ కంటే ఒక 8 పాయింట్స్ కింద అనేది మార్కెట్ ఈరోజు క్లోజ్ అయింది. బట్ కంటికి కనిపించడానికి మాత్రం ఒక క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరిగింది. బట్ గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్‌గానే చూపిస్తున్నాయి. అండ్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా గ్రీడ్ నుంచి ఫియర్‌లోకి మూవ్ అయింది ఇండికేటర్. అలాగే సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ చూస్తే మిక్స్డ్‌గా కనిపిస్తుంది 50-50. సో, ఫర్దర్ మార్కెట్ కింద పడుతుందా? లేదా యూటర్న్ తీసుకొని పైకెళ్తుందా? ఒక్కసారి 15 మినిట్స్ క్యాండిల్‌లోకి వెళ్ళి చూద్దాం అసలు ఈరోజు ఏం జరిగిందో చెక్ చేస్తాం. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసేది 15 మినిట్స్ క్యాండిల్. మీరు చూసినట్లయితే 25,445 మనం నిన్న గీసుకున్న ఒక సపోర్ట్ లెవెల్ ఇది. ఎగ్జాక్ట్‌గా నిన్న క్లోజింగ్ ఎక్కడైతే జరిగిందో హైయర్ లెవెల్‌లో జరిగింది. క్లోజింగ్ అనేది హైయర్ లెవెల్‌లో జరిగింది నిన్న. కానీ మనం ఏ లైన్ అయితే వేసుకున్నామో ఎగ్జాక్ట్ పిన్ టు పిన్ ఆ లైన్‌ని టచ్ చేసి రిజెక్ట్ అయ్యి ఒక సాలిడ్ ఫాల్ అనేది వచ్చింది ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్. సో, ఈ లెవెల్ డ్రా చేయటం అనేది ఎంత ఇంపార్టెంటో మీరు ఈ వీడియోలో మీరందరూ కూడా చూస్తున్నారు. మీకు అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఎవ్రీ టైం మనం లెవెల్ డ్రా చేసిన ప్రతిసారి ఇంత సాలిడ్‌గా రియాక్ట్ అవ్వాలని రూల్ ఏం లేదు. కానీ కొన్ని సార్లు మనం అనుకున్నది జరిగినప్పుడు డైరెక్షన్ ఏదైతే మనం ప్రిడిక్ట్ చేస్తామో అలాంటి డేస్‌లో గనుక మనం ప్రిడిక్ట్ చేసిందే గనుక స్క్రీన్ మీద జరుగుతుందనుకోండి, అలాంటి డేస్‌లో ఎవరైతే ట్రేడ్ చేస్తారో వాళ్ళకి ప్రాఫిట్ మంచిగొస్తుంది. అది నెగెటివ్ డైరెక్షన్ అయినా సరే, పాజిటివ్ డైరెక్షన్ అయినా సరే. మన ఒపీనియన్, మన ప్రిడిక్షన్ ఎప్పుడైతే లైవ్ మార్కెట్‌లో యాజ్ ఇట్ ఈస్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసింది జరుగుతుందో, ఆ రోజు మీరు పాజిటివ్ డైరెక్షన్ సైడ్ మీరు పాజిటివ్‌గా ప్రిడిక్ట్ చేసి పాజిటివ్ డైరెక్షన్ సైడ్ మీరుంటే మీకు డబ్బులనేది వస్తాయి స్టాక్ మార్కెట్‌లో. అదే మీరు ప్రిడిక్ట్ చేసింది నెగెటివ్, మీరు ఏదైతే ప్రిడిక్ట్ చేశారో అదే జరుగుతుందనుకోండి, మీరు కూడా అదే డైరెక్షన్‌లో బై సైడ్ ఉన్నారనుకోండి, అప్పుడు డెఫినెట్‌గా మీరు కొద్దిగా బెటర్ ప్రాఫిట్స్ అనేది షేర్ మార్కెట్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ సాలిడ్ రిజెక్షన్ తర్వాత ఒక జోన్‌లో మళ్ళీ సపోర్ట్ తీసుకుంది. మల్టిపుల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. అంటే కన్సాలిడేషన్ జోన్ అనుకోవచ్చు. ఒక 4 క్యాండిల్స్ కన్సాలిడేట్ అయినాయి. దాని తర్వాత ఒక 2 క్యాండిల్ కూడా కన్సాలిడేషన్ జోన్ కిందకే కన్సిడర్ చేయాలి. ఎందుకంటే థర్డ్ క్యాండిల్ ఏదైతే మీకు రివర్స్ హ్యామర్ కనిపిస్తుందో, ఇక్కడ హ్యామర్ వచ్చింది, ఇక్కడ రివర్స్ హ్యామర్ వచ్చింది. ఈ హ్యామర్, రివర్స్ హ్యామర్ కూడా చాలా మంచి ఇండికేటర్స్. డే క్యాండిల్‌లో జరిగిన, 15 మినిట్స్ క్యాండిల్‌లో జరిగిన, లేకపోతే మంత్లీ క్యాండిల్‌లో జరిగిన, వీక్లీ క్యాండిల్‌లో జరిగిన అండ్ బాటమ్‌లో జరిగితేనేమో అప్ మూవ్‌మెంట్‌కి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడి నుంచి మార్కెట్ స్ట్రాంగ్‌గా రివర్స్ గానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వైస్ వర్సా. ఫస్ట్ రివర్స్ హ్యామర్ పడి దాని తర్వాత హ్యామర్ పడ్డా ఓకే. ఫస్ట్ హ్యామర్ పడి దాని తర్వాత రివర్స్ హ్యామర్ పడ్డా కూడా ఓకే అండి. ఈ క్యాండిల్స్ బాటమ్‌లో ఒక సాలిడ్ ఫాల్ వచ్చిన తర్వాత బాటమ్‌లో పడితే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇదే హ్యామరు అండ్ రివర్స్ హ్యామర్ కనుక ఒక టాప్ ఫార్మేషన్‌లో జరిగిందనుకోండి, అక్కడి నుంచి మార్కెట్ ఫాల్ కావటానికి ఛాన్సెస్ చాలా హయ్యర్ సైడ్ ఉంటాయి. సో, ఎందుకు ఈ 2 క్యాండిల్స్ కూడా మీరు కన్సాలిడేషన్ జోన్‌లోకి తీసుకోవాలంటే, ఈ రివర్స్ హ్యామర్ యొక్క విక్ అనేది ఈ 2 క్యాండిల్స్ కంటే పైన ఉందండి. పైన ట్రేడ్ అయింది. సో, ఈ 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్ కూడా ఇది మొత్తం కన్సాలిడేషన్ జోన్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఇది మాత్రం ఒక సాలిడ్ రిజెక్షన్ జరిగింది.
ఎప్పుడైతే ఈ కన్సాలిడేషన్ జరిగి ఒక ఆ లెవెల్‌ని హోల్డ్ చేసిందో మార్కెట్, దాని తర్వాత ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్. ఎందుకంటే ప్రీవియస్ ఆల్మోస్ట్ ఒక 5 క్యాండిల్స్‌ని 6 క్యాండిల్స్ హైని బ్రేక్ చేసిన క్యాండిల్. దట్ టు బుల్ క్యాండిల్. విక్స్ కూడా ఏమీ లేవు. వెరీ నెగ్లిజిబుల్ విక్స్ అనేది మీకు కనిపిస్తుంది ఈ క్యాండిల్‌లో. లాంగ్ క్యాండిల్ అని చెప్పొచ్చు అండ్ బుల్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ప్రీవియస్ 6 క్యాండిల్స్‌ని డామినేట్ చేసి హైస్‌ని క్లోజ్ చేసింది కాబట్టి దీన్ని బుల్ క్యాండిల్ అండ్ కన్ఫర్మేషన్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనము ఈ లెవెల్‌లో బై అనేది తీసుకోవచ్చు ఫర్దర్ లాంగ్ పొజిషన్ కోసం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రేడ్ కానీకి. లేదు సేఫర్ సైడ్ అయితే మాత్రం ఇది సాలిడ్ రెడ్ క్యాండిల్ పడింది కాబట్టి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితేనే యాక్చువల్గా కాల్ సైడ్ ఉండాలి. ఈ క్యాండిల్ ఇంత సాలిడ్గా పడింది కాబట్టి నెక్స్ట్ కాన్సిక్యూటివ్ క్యాండిల్ పాజిటివ్ డైరెక్షన్లో పడటానికి చాలా హయ్యర్ ఛాన్సెస్ ఉంటాయి అంటిల్ ఆర్ అన్లెస్ ఇక్కడ రిజెక్షన్ ఫేస్ చేసే వరకు. సో ఈ ఒక్క క్యాండిల్లో పడే ప్రాఫిట్ మాత్రమే తీసుకోగలుగుతారు కాల్ సైడ్ ఉన్నవాళ్ళు. దాని తర్వాత మీరు చూసినట్లయితే మళ్ళీ ఒక 4 క్యాండిల్ ఇదే జోన్లో కన్సాలిడేట్ అయినాయి చూడండి. ఇక్కడే ఇంకో క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ ఇక్కడే రిజెక్ట్ అయింది, మళ్ళీ ఇంకో క్యాండిల్ బ్రేక్ అయింది, ఇంకో క్యాండిల్ సస్టైన్ అయింది, ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది. సో 4 క్యాండిల్స్ మళ్ళీ ఇక్కడ కన్సాలిడేట్ అయ్యి కన్సాలిడేషన్ పాజిటివ్గా జరిగిన తర్వాత మళ్ళీ ఒక అప్ మూమెంట్ అనేది వచ్చింది. దాని తర్వాత ఒక లెవెల్కి వచ్చిన తర్వాత రిజెక్షన్ అనేది ఫేస్ చేసింది మార్కెట్. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫామ్ చేసింది. మళ్ళీ ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ కాన్సిక్యూటివ్ 3 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, మళ్ళీ ఒక పాజిటివ్ క్యాండిల్ వచ్చి ఓవరాల్గా డే అనేది ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్యాండిల్ ఫార్మేషన్తో డే అనేది ఎండ్ అయింది. సో ఇది ఇక్కడి నుంచి మనము ఫర్దర్ మండే సెషన్ పాజిటివ్గా ఉండబోతుందా లేదా నెగిటివ్గా ఉండబోతుందా ఒక్కసారి చూడాలి. ఓవరాల్గా ఫామ్ చేసిన ఒక స్వింగ్ ఏదైతే కనిపిస్తుందో ఇది పాజిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఈ ఫాలోయింగ్ డేస్లో మీరు చూడండి, ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు మొత్తం నెగిటివ్ డైరెక్షనే ఉంది. ఇక్కడ ఒక పాజిటివ్ డైరెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ ఇమీడియట్ ఫాల్ వచ్చింది, ఇక్కడ పాజిటివ్ డైరెక్షన్ ఉన్న ఇమీడియట్ ఫాల్ వచ్చింది, ఇక్కడ ఫాల్ వచ్చి పాజిటివ్ డైరెక్షన్ వచ్చింది. ఇది మైనర్ ఫాలే, ఇది ఫాల్ కింద కూడా మనం కన్సిడర్ చేయలేము. ఎందుకంటే కాన్సిక్యూటివ్గా మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ చేసి మళ్ళీ అదే లెవెల్కి పైకి వెళ్ళింది, మళ్ళీ మైనర్ డిప్, మళ్ళీ గ్రీన్ క్లోజింగ్ వచ్చింది. ఓవరాల్గా మిక్స్ చూస్తే ఈ ఒక్క సాలిడ్ రెడ్ క్యాండిల్ పక్కకు పెడితే ఓవరాల్గా డైరెక్షన్ అనేది పైకి కనిపిస్తుంది. సో రివర్స్ అయినట్టు ఈ స్వింగ్ అనేది మనకి కొద్దిగా ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా చూస్తే ఇక్కడ కూడా ఇది ఒక పాజిటివ్ డైరెక్షన్, ఇది కూడా ఒక పాజిటివ్ డైరెక్షన్ లాగా చూపిస్తుంది. సో ఈ డైరెక్షన్ అనేది మీకు డైరెక్షన్ పాజిటివ్ ఉన్నప్పుడు జరిగిన సీక్వెన్స్ ఇది. ఇదంతా కూడా ఇది ఈ జోన్ని కనుక డే వైజ్ క్యాండిల్లో చూసుకుంటే ఇది కన్సాలిడేషన్ జోన్ కింద తీసుకోవచ్చు. ఇక్కడి నుంచి మాత్రం వన్ డైరెక్షన్ కిందికి వెళ్ళింది స్లోగా స్లైడ్ అయ్యి. సో ఈ స్వింగ్ మాత్రం కొద్దిగా పాజిటివ్ డైరెక్షన్కి మార్కెట్ని టర్న్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ కనుక సపోర్ట్ చేయకపోతే అండ్ గ్లోబల్గా ఏవైతే కంట్రీస్ మధ్యలో ట్రేడ్ వార్స్ అండ్ శాంక్షన్స్, యుఎస్ తరఫున శాంక్షన్స్ చాలా కంట్రీస్ మీద ఏదైతే నడుస్తుందో దాంట్లో ఫర్దర్ ప్రోగ్రెస్ లేకుండా గ్లోబల్ మార్కెట్స్ కనుక పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ ఈరోజు ఫామ్ చేసిన ట్రెండ్ ఏదైతే కనిపిస్తుందో ఇది పాజిటివ్ డైరెక్షన్లో ఫర్దర్ పైకి వెళ్ళటానికి ఒక ఇండికేటర్ లాగా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా. బట్ మార్కెట్ మూడ్ ఇండెక్స్ మాత్రం ఫియర్ ఫ్యాక్టర్లోకి మూవ్ అయింది. ఇది మాత్రం ఒక నెగిటివ్ ఫ్యాక్టరే. ఎందుకంటే ఒక్కసారి ఫియర్ ఫ్యాక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ఫర్దర్ ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఇంకా ఇంక్రీజ్ కానీకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇది ఇంక్రీజ్ అయిన కొద్దీ ఇండికేటర్ ఫియర్ ఫ్యాక్టర్లోకి ఎక్కువ మూవ్ అయిన కొద్దీ ఏం జరుగుతుందంటే ఫర్దర్ మార్కెట్ ప్రెషర్కి గురికావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే సాటర్డే సండే వస్తుందో మీకు ఫ్రైడే క్లోజింగ్, ఈ 2 రోజుల్లో ఏమైనా జరగచ్చు. మార్కెట్స్లో ఎక్స్ట్రీమ్ పాజిటివిటీ కూడా రావచ్చు, ఎక్స్ట్రీమ్ నెగిటివిటీ కూడా రావచ్చు.
బట్ ఫార్మేషన్ ఆఫ్ ది క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్రకారంగా చూస్తే మాత్రం ఈ స్వింగ్ అనేది అప్టిక్ అనేది చూపిస్తుంది. సో డైరెక్షన్ చేంజ్ అయింది అని నేను అనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ ఈ 25,450 పైన సస్టైన్ అయ్యే వరకు మాత్రం నేను ఒక పాజిటివ్ బయాస్తో ఉంటాను. ఒక్కసారి 25,450 లెవెల్ అనేది సాలిడ్గా బ్రేక్ అయితే మాత్రం మళ్ళీ నా బయాస్ అనేది నెగిటివ్ సైడ్ ఉంటుంది. నేను నిన్న చేసిన వీడియోలో కూడా క్లియర్గా అదే మెన్షన్ చేశాను. ప్రీవియస్ హై ఏదైతే ఫామ్ చేసిందో ఈ స్వింగ్ హై ఏదైతే ఉందో దీన్ని స్ట్రాంగ్ సపోర్ట్ కింద నేను తీసుకుంటాను నిన్న క్లియర్గా వీడియోలో మెన్షన్ చేశాను. అదేవిధంగా అదే లెవెల్ ఈరోజు మనకి సపోర్ట్ తీసుకొని ఆ సపోర్ట్ కంటే కొద్దిగా పాయింట్స్ హయ్యర్ లెవెల్లో క్లోజింగ్ అనేది ఇచ్చింది నిఫ్టీ. సో ఈ లెవెల్ బ్రేక్ అయ్యే వరకు నేను నెగిటివ్ డైరెక్షన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఈ లెవెల్ కనుక సాలిడ్గా బ్రేక్ డౌన్ అయ్యి ఒక మంచి సాలిడ్ బేర్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నేను నా డైరెక్షన్ని నెగిటివ్ సైడే కంటిన్యూ చేస్తాను. సో ఇది ఈరోజు ఫామ్ అయిన క్యాండిల్ వచ్చేసి ఒక స్పిన్నింగ్ టాప్ కైండ్ ఆఫ్ క్యాండిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బోత్ సైడ్స్ విక్స్ అనేది బాగా ఫామ్ అయింది అండ్ లోయర్ సైడే విక్ అనేది ఎక్కువ టెస్ట్ చేసి సపోర్ట్ తీసుకొని స్ట్రాంగ్గా పైకి వచ్చింది అండ్ పైన క్లోజ్ అయింది. కాబట్టి నేను పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఈ క్యాండిల్ ఫార్మేషన్ బట్టి. సో ఇంతటితో మన నిఫ్టీ 50 అనాలిసిస్ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అందరూ కూడా మన ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. గుడ్ నైట్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను త్వరలో. థ్యాంక్ యూ. గుడ్ నైట్.